ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అవతారం కృష్ణావతారం. మానవ జీవితాన్ని సంస్కరించి సరైన మార్గంలో నడిపించేటువంటి జగద్గురువు కృష్ణ పరమాత్మ. అందుకే ఆ అవతారాన్ని సంపూర్ణ అవతారంగా తెలియజేశారు పెద్దలు. భారత యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో కౌరవ పాండవ సైన్యాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయంలో నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కింనో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేనవా అంటూ నేను యుద్ధం చెయ్యను అని ఏడుస్తూ రథం దగ్గర చతికిలబడ్డటువంటి అర్జునునికి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోష్తిష్ఠ పరంతప, నీ ఈ క్షుద్రత్వాన్ని వదిలి యుద్ధం చెయ్యమని అర్జునునికి మార్గదర్శకం చేసిన గురుస్వరూపం కృష్ణ పరమాత్మ. యుద్ధ ప్రారంభంలో అర్జునుడు ఈ విధంగా మోహంతో కూడిన వైరాగ్యం వలన రథం దగ్గర చతికిలబడితే ధర్మరాజుకు వైరాగ్యం కలిగింది. 18 రోజుల యుద్ధం తరువాత ఇంతమందిని నా స్వార్థం కోసం నేను బలి తీసుకున్నానన్న ఆలోచన గురు బాలక ద్విజ తనూజ భాతృ సంఘంబునన్ ఇట్లవనిని సంహరించిన నాకు పాపకర్మునకు రాజ్యాకాంక్షికిన్ హాయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానుని అని విలవిలా ఏడ్చేస్తాడు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న నాకు నరకం రాకుండా ఉంటుందా అని బాధపడుతున్న సమయంలో ఆ ధర్మరాజును వెంట పెట్టుకొని భీష్ముడి దగ్గరకు వెళ్ళి భీష్ముడి ద్వారా రాజధర్మాలను మోక్షధర్మాలను స్త్రీ ధర్మాలను అన్నింటినీ వివరించేలాగా ప్రేరేపించినటువంటి గురుమూర్తి కృష్ణమూర్తి. ఇక నేను యుద్ధరంగంలో రథసారథిగా ఉంటాను తప్పితే ఆయుధాన్ని చేతబట్టను అని ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణుడి ప్రతిజ్ఞను విని భీష్ముడు నేను ఆ కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తాను అని శపథం చేశాడు. తనకంటే తన భక్తుని యొక్క మాటనే నిలబెట్టి గురువుగా శిష్యుని విజయానికి ప్రతిజ్ఞను చెల్లించటానికి నేను తోడ్పడాలన్నటువంటి ఆలోచనతో లేని కోపాన్ని నటిస్తూ చక్రాయుధాన్ని చేతబట్టి భీష్ముడి మీదికి లంఘించాడు శ్రీకృష్ణుడు. ఇది అపారమైన గురుకృపకు నిదర్శనం. అనంతరం అవతారాన్ని పరిసమాప్తం చేసేటప్పుడు ఉద్ధవుడొచ్చి చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడు ఆత్మపదమునకేగన్ భారకుడు లేక ధర్మము ఎవ్వరిని చేరును బలుపు చెడి మునినాథ. నువ్వు అవతారాన్ని పరిసమాప్తం చేస్తే ధర్మాన్ని పరిరక్షించటం కోసం భూమండలం మీద ఎత్తిన అవతారాన్ని నువ్వు చాలిస్తే మరి కలియుగ ప్రజలకు దిక్కెవ్వరు? ఏ విధంగా ధర్మం నిలబడుతుంది అని ప్రశ్నిస్తే భాగవతమే నా వాంగ్మయ రూపం, నైమిషారణ్యంలో వనరూపంలో నేను నిలిచి ఉంటే అందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందజేయటం కోసం భాగవతంగా నేనే అవతరిస్తానయ్యా అని తానే భాగవతమన్న సత్యాన్ని ఆయన ఉద్ధవునికి తెలియజేశాడు. ఇలా శిష్యుల యొక్క ఆనందం కోసం సంతోషం కోసం అహరహము కృషి చేసేటువంటి
గురుతత్వానికి నిలువెత్తు నిదర్శనమే జగద్గురువైన కృష్ణ పరమాత్మ. ఆ స్వామి తన లీలల ద్వారా ఏ విధంగా మనకు మార్గదర్శకం చేశాడు అన్న సత్యాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. పురాపి నవం ఇది పురాణం అని పురాణానికి నిర్వచనం చెప్పారు. అంటే ఎంత పాతదైనా వింటున్నప్పుడల్లా చాలా కొత్తగా అనిపించేదే పురాణంట. కృష్ణతత్వం కూడా అదే. ఎన్నిసార్లు విన్నా ఆనందము, అద్భుతము, ఆశ్చర్యము కలుగుతాయి తప్పితే విసుగనిపించదు. కారణం, నిత్య జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకుంటూ ఆ పరమాత్మ వైపు నీ ప్రయాణాన్ని కొనసాగించాలో తెలియజేసేదే గురు సందేశం. ఆ సందేశాన్ని ఎన్ని రకాలుగా ప్రపంచానికి అందించాడో జగద్గురువైన ఆ కృష్ణమూర్తి. భాగవత ప్రారంభంలోనే పరీక్షిత్తు శుకబ్రహ్మను ఒక ప్రశ్న అడుగుతారు. శీలము గల ఎదుకులమున ఏలా పుట్టెను మహాత్ముడీషుడు విష్ణుండు, ఏ లీల మెల్లగే ఏ ఏ వేళల ఏమేమి చేసే వివరింపు తగన్. అసలు కృష్ణుడు యదువంశంలో ఎందుకు పుట్టాడు? ఏ విధంగా ఆయన మహాత్యాన్ని ప్రకటించాడు? ఎలాంటి లీలలు చేశాడు? అవి ఏ సమయంలో చేశాడు అని ప్రశ్నించాడు. నిజానికి కృష్ణుడు యదువంశంలో ఎందుకు జన్మించాడో మనకు అర్థమైతే మన జీవితం ధన్యమైనట్టే. ప్రకృతితో సహజీవనం చేస్తూ, పశువులను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ, పచ్చిక బయళ్లలో, అరణ్యాలలో ఆనందంగా సంచరించేటువంటి తత్వము కలిగినదే యదువంశం. మనం కూడా అలా జీవించగలిగితే కృష్ణుడు మన ఇళ్లలోనూ పుడతాడు. కావలసినదల్లా ప్రాణిహింసకు స్వస్తి చెప్పి, ప్రతివారిలో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అని భావించి ప్రకృతితో కలిసి సహజీవనం చేయగలిగితే అదే గురు సందేశం. సతత హరితారణ్యాలలో సంచరించే ఆ అమాయక ప్రాణులను నీ స్వార్థం కోసం జనారణ్యాలుగా మారుస్తూ వాటిని క్రూర మృగాలు అని పిలవటం ఎంత హాస్యాస్పదం. క్రూరత్వం నీదా, ఆ అమాయక ప్రాణిదా? అక్కడ ఉన్న చెట్లను నరికి నీ అవసరం కోసం ఆవాసాలుగా మార్చుకొని అవి నీ ఇళ్ల మీదికి వస్తే ఈ క్రూర జంతువులు మమ్మల్ని హింసిస్తున్నాయే అని నువ్వు వాపోవటం ఎంత శోచనీయం. పలు రోగంబులు నొందకున్నవే పసుల్ పాలిచ్చునే ధేనువుల్, కొలకుల్ మాగులు వారి పూరితములే, గోష్ఠ ప్రదేశంబులన్ పులులుల్ దుప్పులు సంచరించవు గదా పొల్పారునే ఘోషముల్, కలవే పచ్చని వా పూరి పుంజములు తత్కాంతార భాగంబునన్ అని తన దగ్గరకు వచ్చిన నందుణ్ణి వసుదేవుడు ప్రశ్నిస్తాడు. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే నీ ఆరోగ్యం బాగుందా, నీ పిల్లలు బాగున్నారా, నా చెల్లెలు ఉంది ఇంటి దగ్గర అని ప్రశ్నిస్తారు. కానీ వసుదేవుడు అలా అడగలేదు. పశువులకు రోగాలు ఏమీ రావటం లేదు కదూ. పులులు, దుప్పులు, సింహాలు వాటి మీద దాడి చేయటం లేదుగా. మీ ఊర్లో ఉన్న చెరువు నీటితో నిండి ఉందా? అక్కడ పచ్చని పైరు, పచ్చిక బయళ్ళు వృద్ధి చెందుతూ ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఇలా ఎందుకు ప్రశ్నించాడు అని ఆలోచిస్తే మన కర్తవ్యాన్ని మనకు బోధిస్తున్నానన్న సత్యం మనం తెలుసుకోగలుగుతాం. ఎక్కడైతే ప్రకృతి కళకళలాడుతూ ఉంటుందో, ఎక్కడైతే ఆ జగన్మాత స్వరూపాలైన గోవులు ఆనందంగా విహరిస్తూ ఉంటాయో, ఎక్కడైతే ప్రజలంతా కలిసి సహజీవనం చేస్తూ ఆనందంగా ఉంటారో అక్కడ అనారోగ్యానికి తావెక్కడ ఉన్నది? అద్భుతం తప్ప, ఆశ్చర్యం తప్ప, ఆనందం తప్ప మరొక్కటి అక్కడ ఉండే అవకాశమే లేదు. అందుకే వర్షం పడటం కోసం
ఇంద్రుణ్ణి ఆరాధిద్దామని నందుడొచ్చి కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. అంటే ఆ బాలకృష్ణుడు అంటాడు, అసలు ఇంద్రుణ్ణి ఎందుకు పూజించాలి అని అడుగుతాడు. మఖము చేయ వజ్రి మది సంతోషించు, వజ్రి సంతోషించిన వాన కురియు, వాన కురిసిన కసువు వసుమతి వర్ధిల్లు, కసువు మేసి ధేను గణము పెరుగు. ఇంద్రుణ్ణి అర్చిస్తే వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ధేనుగణమంతా పశువులన్నీ వాటిని మేసి మనకు పాలిస్తాయ్యా, అందుకని ఇంద్రుణ్ణి పూజిద్దాము అంటే కృష్ణుడు అంటాడు, అవసరం లేదు, మనకు పాలిచ్చేది పశువులు, మనకు కావలసినటువంటి అన్ని పదార్థాలను అందించేది ఆ కొండ. వర్షం ఎలా కురుస్తోంది? మేఘాలు వెళుతున్నప్పుడు ఈ కొండకు తాకేది వర్షంగా మనకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ ఎలా చెయ్యాలో చెప్పేది బ్రాహ్మణోత్తములు. పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచి బుద్ధి. ఇంద్రుని యాగమునకు ఎవేవి తెప్పించిరో, ఇంద్రుడి యాగం కోసం ఏమేమి తెప్పించారో అవన్నీ తీసుకొచ్చి ఈ పశువులను, కొండను, బ్రాహ్మణోత్తములను పూజిద్దాం అంటూ ప్రకృతిని పూజించమంటూ వారిని ఆదేశిస్తాడు. ఆగ్రహోదగ్రుడైన ఇంద్రుడు కుంభవృష్టిని కురిపిస్తే ఆ కొండనే ఎత్తి వారందరికీ ఆశ్రయం కల్పిస్తాడు కృష్ణ పరమాత్మ. ఏమిటి ఈ కథలోని అంతరార్థం అంటే, ఏ ప్రకృతి అయితే శ్రీరామ రక్షగా నిన్ను అనునిత్యము కంటికి రెప్పలా కాపాడుతుందో అదే ప్రకృతి విలయం సంభవించినప్పుడు కూడా నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఎలా అంటే, అసలు విలయం సంభవించకుండా తన మాహత్యంతో నీకు మార్గదర్శకం చేస్తుంది కనుక. ఈ విధంగా ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతితో సహజీవనం చేస్తూ నీ జీవిత సౌధానికి పునాదులు నిర్మించుకోమని చెప్పేదే పురాణం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమోమతః. నీ ప్రాణం ఎలాంటిదో అలానే అందరిలో ఆ విష్ణు చైతన్యమే ఉందన్న భావన నీకు అద్భుతమైన శ్రేయోదాయకమైనది. అందుకే వైష్ణవులకు పరనింద ఆత్మహత్యతో సమానం. చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అని విష్ణువుకు నిర్వచనం. అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యమే నీలోనూ ఉన్నది. ఎదుటివాణ్ణి అవమానిస్తే నీకు అది ఆత్మహత్య కాక మరేమవుతుంది? ఎందుకంటే నువ్వు విష్ణు భక్తుడివి కదా, కృష్ణుణ్ణి ఆరాధించేవాడివి కదా. కృష్ణుడు ఏం చేశారు అంటే, కడుపున దిండుగా గట్టిన బలువలో లాలిత వంశనాళంబుజనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరాని కదా చంకనిరికి మీ గడ పెరుగుతో మేళవించిన చల్లి ముద్దడా పలిచేత మొనయనునిచి తెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయల వేళ్ల సందునదా వెలయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెర్రగొంద శైశవంబు మరచి శల్దిగుడిచే. ఆయన ఆ గోపాల బాలురందరితో కలిసి ఆ అరణ్యంలో ఆ పశువుల మధ్య ప్రకృతిని చూసి పరవశించిపోతూ వాళ్ళు తెచ్చినటువంటి సల్ది మూటలన్నీ ఒక దగ్గర పెట్టుకున్నారట. అనంతరము నువ్వేం తెచ్చావు అని అడిగిన తరువాత కృష్ణ పరమాత్మ బాలుడు రూపంలో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తూ వారితో చమత్కారంగా మాట్లాడుతూ అక్కడున్న పెరుగు ముద్దను ఎడం చేతిలో పైకి ఎగరగొడుతూ కుడి చేతిలో ఊరగాయ ముక్కలను పెట్టుకొని ఇది తింటూ వాటిని ఆస్వాదిస్తూ అందరికీ అందిస్తూ ఉన్నట్ట. ఇలా అందరి ఎంగిలి ఈ స్వామి తింటున్నాడే. యాగాలలో మనం ఇచ్చేటువంటి ఆజ్యము పవిత్రమైతే కానీ స్వీకరించని స్వామి ఇలా వీళ్ళందరితో కలిసి ఎలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటూ ఉన్నాడు అని దేవతలంతా ఆశ్చర్యపోయారట.
ఇదే మాటను దుర్జటి కూడా అంటాడు. నీకున్మాంసము వంచయేని కరువా నీ చేతలేడుండగా జై కొన్నట్టి కుఠారముండ మన లజ్జోతుండ నీరుండగా పాకం బొప్ప చేతి పునుకున్ భక్షింపగాబోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీకాళహస్తీశ్వర. ఏమయ్యా, ఆ తిన్నట్టు పెట్టినటువంటి ఎంగిలి మాంసాన్ని తినాల్సిన కర్మ నీకేమయ్యా? నీ చేతిలోనే జింక ఉన్నది, గొడ్డలి ఉన్నది, నీరున్నది, నిప్పున్నది, పాత్రగా పుర్రెనే ఉన్నది. ఆ మాంసం ఏదో నువ్వే వండుకు తినచ్చుగా, ఆ ఎంగిలి మాంసాన్ని తినటం కంటే అని చమత్కరిస్తాడు. దక్షిణామూర్తి స్వరూపమైన శివుడు, హయగ్రీవ స్వరూపమైన కృష్ణుడు ఎందుకని ఈ విధంగా అందరితో కలిసి ఆహారాన్ని స్వీకరించాలని ఆలోచన చేశారు అంటే, దోస్ హూ డైన్ టుగెదర్ దే స్టే టుగెదర్ అని ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది. దానినే సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అని మనం ఆహారాన్ని స్వీకరించే ముందు ఈ మంత్రాన్ని చెప్పుకుంటాం. ఇది ఏ దేవతా ప్రార్థన కాదు. కలసి ఉంటూ, కలిసి తింటూ, కలిసి మెలిసి నడుచుకుంటూ మనం తీసుకునే ఆహారమే మన శక్తిగా మారుతుంది. అదే మన మనస్సుగా ప్రచోదనమవుతుంది. కనుక అందరం కలిసి ఆనందంగా భోంచేద్దాం, అది ఇచ్చే శక్తిని సమాజం కోసం వినియోగిద్దామన్న ఆలోచన ఈ కృష్ణ లీల ద్వారా మనకు అర్థమవుతుంది. నేటి సమాజంలో ఇంట్లో ఉన్న వాళ్ళే కలిసి భోజనం చేయటం గగనమవుతూ ఉన్నది. ఒక్కొక్కళ్ళం వస్తాం, ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళే పెట్టుకొని టైం వేగంగా కదిలిపోతూ ఉంటే నిలబడే తింటూ ఉంటాం. ఇహ ఆలోచనలలో సారూప్యత, ఆచరణలో సానుకూల్యత ఎలా సిద్ధిస్తుంది? కనుక కృష్ణ తత్వము మనం తెలుసుకోగలిగితే, అద్భుతమైన ఆ లీలలలోని మాహత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, జగద్గురువైన ఆ కృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా ఏ విధమైన సందేశాన్ని మనకు అందిస్తున్నాడో మనం అవగతం చేసుకోగలుగుతాం. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలుబెట్ట పకపగ నగి నీ బాలుడు ఆలముసేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి అని యశోద దగ్గరకు వచ్చి గోపికలంతా సాడీలు చెప్పటం ప్రారంభించారు. మా పిల్లలకే పాలు లేవంటే మీ కృష్ణుడు వచ్చి దూడలను చెర నుంచి విడిపించి ఆవుల దగ్గరికి పంపించాడు, ఏమల్లరమ్మా ఇది అంటూ ప్రశ్నించారు. ఏమిటి ఈ లీలలోని ఆంతర్యం అంటే, నీ పిల్లలు ఆకలితో ఎలా అలమటిస్తారో ఆ దూడలు కూడా అలానే ఆకలితో అంబా అని అరుస్తాయి కదా. వాటి నోరు కట్టి నువ్వు మాత్రమే ఆనందంగా ఉండాలని అనుకోవటం ఏ న్యాయం అన్న సత్యాన్ని అద్భుతమైనటువంటి ఈ లీల ద్వారా ప్రకటిస్తే, ఆడంజని పెరుగోడక మీ సుతుడు ద్రావి ఒక ఇంచుక కోడలి మూతికింజరిమి వెడలే. కోడలు ముత్సనుచు ఇంటికి వెళ్ళి దాచుకున్నటువంటి ఆ వెన్న జున్ను అంతా మిత్రులతో కలిసి ఆరగించిన స్వామి వెళుతూ వెళుతూ కొంత మీగడను ఆ కోడలి మూతికి రాసి పరిగెత్తేట. అది గమనించినటువంటి, పొద్దున్నే లేచి కోడలి మూతికి మీగడ తరకలను చూచినటువంటి ఆ అత్త, కోడలే ఈ విధమైన ప్రక్రియ చేసింది అని ఆమెను తిట్టటం మొదలుపెట్టిందిట. నువ్వు దోచుకుంటే నేను దోచుకుపోతాను అన్న సత్యాన్ని అద్భుతమైన ఈ లీల ద్వారా మనకు అందించారు. జగద్గురు స్వరూపమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ తన లీలలలోని ఆంతర్యాన్ని గుర్తించి నువ్వు నడుచుకో అన్న సందేశాన్ని భాగవతం ద్వారా మన ముందు ఉంచారు. ఏ వేదమైతే
నీకు మార్గదర్శకమవుతుందో ఆ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోమన్న సత్యాన్ని తన లీల ద్వారా ప్రకటించాడు. నవ్వుతూ దేవకి నందనుగనియే అంటాడు అన్నమయ్య. నవ్వుతూ ఆ తల్లి కృష్ణునికి జన్మనిచ్చిందిట. అనంతరం వసుదేవుడు ఆ బాలుణ్ణి తన గుండెలలో పెట్టుకొని యమునా నదిని దాటి గోకులంలో ప్రవేశించాడు. దీని అంతరార్థం ఏమిటి అంటే, ఆ పరమాత్మను నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు సూర్యుని పుత్రిక అయినటువంటి యమున కాలానికి చిహ్నం. ఆ కాలాన్ని దాటి గోకులంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. భయంకరమైన అంధకారం ఉన్నా, కుంభవృష్టి కురుస్తున్నా, అంటే అవివేకము అజ్ఞానము నీ చుట్టూ తాండవిస్తున్నా కృష్ణుణ్ణి నీ హృదయంలో పెట్టుకోగలిగినప్పుడు ఈ కాలం అనేటువంటి పరంపర నుంచి నువ్వు బయటపడగలుగుతావు. గోకులంలోకి చేరుకోగలుగుతావు. యదువంశంలో గోవులతో ప్రకృతితో కలిసి సహజీవనం చేయగలుగుతావు. ఇలా అద్భుతమైన గురుతత్వాన్ని గ్రహిస్తూ గరుడ గమనుని యొక్క గురుత్వాన్ని స్వీకరిస్తూ నీ జీవితాన్ని అద్భుతమైన శ్రేయోపథంలో నడుపుకుంటూ నీ తాపాన్ని పాపాన్ని పారద్రోలమంటూ ఆ స్వామిని నువ్వు కీర్తించే ప్రయత్నం చేయాలి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మమ పాపమపాకురు దేవా మమ తాపమపాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపాకురు దేవా మమ పాపమపాకురు దేవా. భుజగ శయన భవ, ఆయన ఆదిశేషుడి మీద శయనిస్తాడు. మదన జనక మమ జనన మరణ భయహారి, మదన జనకుడు ఆయన. అంటే అర్థం ఏమిటి? ఆదిశేషుడు సర్పము కాలస్వరూపానికి చిహ్నము. కాలమే కాళము అని చెబుతారు. ఇలా కాలస్వరూపంలో నీలో జనించే కోరికలనన్నింటినీ అరికట్టి జనన మరణ చక్రం నుంచి నిన్ను బయటపడేసేటువంటి జగద్గురు స్వరూపము, కృష్ణ స్వరూపము. గురు సందేశంలో ఆయన మాహాత్యాన్ని తెలుసుకుంటూ ఆ సందేశాన్ని స్వీకరిస్తూ ఓం తత్సత్.